గురుగారు ఇప్పుడు మనం ఇన్ని మాట్లాడుకుంటున్నాం. అంతా ఒకటే అని మాట్లాడుకుంటున్నాం. ఒక్కొక్క సినిమాలో అయితే ఇదంతా మట్టే అని గూడా మనం చెప్పిన డైలాగ్స్ గూడా విన్నాం. అయితే ఇక్కడ నాకొచ్చిన డౌట్ ఏంటంటే, అంతా మట్టే అయినప్పుడు వివాహ వ్యవస్థ, మన వివాహ వ్యవస్థను తీసుకుంటే 2 వేరువేరుగా పెరిగిన చిన్నప్పటి నుంచి ఒక ఆలోచన క్రమంతో పెరిగిన ఇద్దరు వ్యక్తుల్ని మన యూనివర్స్ తో కనెక్ట్ చేసే ఇవన్నీ కలిపి ముడిపెడతారు. ఈ క్రతువులన్నీ కలిపి వివాహ వ్యవస్థలో ముడిపెట్టడం జరుగుతుంది. ఇంతలా అన్ని కలిపి 2 ఆత్మల్ని ముడిపెట్టిన అంటే ఇద్దరు మనుషుల్ని ఆత్మలే కదా, ఇద్దరు మనుషుల్ని జత చేసిన కొన్ని బ్రేక్ అయిపోతున్నారు. అంటే సరిగ్గా కలపడం కుదరక, లేకపోతే ఎందుకు వీళ్ళు మధ్యలోనే ఆగిపోతున్నారు? అసలు ఈ వయసులు కూడా, వివాహ వయసులు కూడా అసలు ఏ వయసులో పెళ్లి అనేది చేసుకోవాలి, అసలు దీనికి సంబంధించిన నియమాలు ఏంటి, అసలు ఈ టాపిక్ ఎలా రిలేట్ చేస్తారు మీరు యోగ సాధనలో, యూనివర్స్ తో ఎలా కనెక్ట్ చేస్తారు దీన్ని, ఈ టాపిక్ ని? అక్కడ పెళ్లిలో మంట చుట్టూ తిప్పిస్తారు, అగ్ని చుట్టూ తిప్పిస్తారు, మీరన్న ప్రాణాయామం చేయిస్తారు, ఇక్కడ గాలితో నీళ్లతో అన్నిటితో ముడిపెడతారు, పంచభూతాలతో ముడిపెడతారు, అందరు చేతుల నుంచి వచ్చే అక్షింతలు వేయిస్తారు పెళ్లిలో, వాళ్ళందరి ఆశీర్వాదం, ఆ పాజిటివ్నెస్ నెగిటివ్నెస్ ఏదో ఉంటుంది, అవన్నీ కూడా వాళ్ళ మీద జల్లిస్తారు. సో అసలు దీన్ని ఎలా రిలేట్ చేస్తారు మీరు? మరి ఎందుకు బ్రేక్ అవుతున్నాయి? ముఖ్యంగా బ్రేక్ అవ్వడానికి కారణం వారి యొక్క వయసు. మీరు అన్నారు చూసారా, చిన్నప్పటి నుంచి వేరువేరుగా ప్లేసుల్లో పెరిగిన వాళ్ళు అని అన్నారు. ఆ చిన్నప్పుడు అనే పదమే గతంలో ప్రారంభంలో బాల్య వివాహాలు జరిగాయి. బాల్య వివాహం ఎప్పుడు జరిగేదంటే 8 సంవత్సరాల వయసు వచ్చినటువంటి ఆడపిల్లకి 10 సంవత్సరాల వయసు వచ్చినటువంటి మగపిల్లవాడికి పెళ్లి చేసేవారు. అంటే అప్పుడే ఆలోచన పురివెప్పుతుందన్నమాట. ఊహ పరిణామం బాగా, అంటే ప్రపంచం గురించి, ఈ లోకం గురించి, పరిస్థితుల గురించి తెలుసుకునేటువంటి వయసు 8 ఏళ్ల వయసు ఆడపిల్లకి, 10 ఏళ్ల వయసు మగపిల్లాడికి. కాబట్టి ఆ సమయంలోనే వాళ్ళిద్దరికి పెళ్లి చేసేసేవారు. అంటే నీతో నేను, నాతో నీవు, మనందరం అనుబంధంగా ఉంటాం, ఇంకెప్పటికీ కూడా విడిపోము అని మంత్ర యుక్తంగా ఈ పంచభూతాల సాక్షిగా వాళ్ళిద్దరిని ముడిపెట్టేవారు. ఎప్పుడైతే అలా ముడిపెట్టేవారో ఖచ్చితంగా జీవితాంతం వాళ్ళు కలిసి ఉండేవారు. ఒకరి మీద ఒకరికి పూర్తి నమ్మకం ఏర్పడేది, ఒకరి మీద ఒకరికి పూర్తిగా ప్రేమ ఉండేది, అలా కొనసాగేది. ఇప్పుడు అలా కాదు కదా. ఇప్పుడు 30 ఏళ్ళు దాటే వరకు పెళ్లిళ్ళు చేయట్లేదు. ఈ లోపలనే అనేక పరిచయాలు, అనేక అనుభవాలు, ఒకరితో వాళ్ళతోనే కాకుండా జీవిత భాగస్వామితోనే కాకుండా రకరకాల వ్యక్తులతో వాళ్ళకి పరిచయాలు ఉంటున్నాయి, శారీరక సంబంధాలు కూడా ఉంటున్నాయి. అందువలన తొందరగా ఎన్ని క్రతువులన్నీ చేసినా, పంచభూతాల సాక్షిగా ముడిపెట్టినా వాళ్ళు విడిపోవడానికి కారణం ఇది, ప్రధాన కారణం. ఇంకా ఏంటంటే, సరే 8 ఏళ్లకి పెళ్లి చేయట్లేదు, బాల్య వివాహం చెప్పేసి వదిలేసాం. కనీసం 16 ఏళ్లకి, 16 సంవత్సరాలు వచ్చినటువంటి ఆడపిల్లకి ఖచ్చితంగా వయసు వస్తుంది. అంటే తను మళ్ళీ వేరే జీవికి జన్మనిచ్చే అవకాశం శరీరపరంగా తన నిర్మాణంగా సంసిద్ధంగా ఉంటుంది. 16 ఏళ్లకి, 14 ఏళ్లకి రజస్వలు అవుతారు. 16వ సంవత్సరానికి ఖచ్చితంగా వేరొక జీవిని ఈ భూమి మీద తీసుకురావడానికి ఆ శరీరం సన్నద్ధంగా ఉంటుంది, సంసిద్ధంగా ఉంటుంది. అలాగే మగవాళ్ళకి 18 సంవత్సరాలకి తన యొక్క శుక్రకణాలన్నీ కూడా యాక్టివ్గా ఉంటాయి. ఇంకొక జీవానికి ప్రాణం పోయడానికి తన శక్తి కలిగి ఉంటాడు మగవాడు. కాబట్టి 16 ఏళ్ళు దాటిన వెంటనే ఆడపిల్లకి, 18 ఏళ్ళు దాటిన వెంటనే మగపిల్లవాడికి, వాళ్ళిద్దరికి జతపరిచినట్లయితే 99% అనుబంధం ఖచ్చితంగా కొనసాగుతుందమ్మా. గురుగారు, మరి మీరు ఇప్పుడు ఇలా చెప్తున్నారు, కానీ మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి అసలు ఉండవు అని చెప్పి చాలా మంది, అసలు ఆ టైంలో పెళ్ళి అనేది ఏంటో తెలియదు, ఒకరితో ఒకరు ఎలా ఉండాలో కూడా తెలియదు, మరి ఎలా కలిసి ఉంటారు? అలా అనుకుంటున్నాం మనం. నిజానికి అప్పుడే ప్రారంభం అవుతాయి. అంటే తెలుసుకునే వయసులో ప్రారంభంలో వేసిన ముడే గట్టిగా ఉంటుంది. అన్నీ తెలిసిపోయిన తర్వాత, వేరే వాళ్ళ గురించి తెలుసుకున్న తర్వాత, వేరే వాళ్ళ మనసులోకి వెళ్ళిపోయిన తర్వాత, వేరే వాళ్ళని మన మనసులో తెచ్చేసుకున్న తర్వాత ఇంకెలా కనెక్ట్ అవుతారు? మొదటి పరిచయాలు డిస్కనెక్ట్ అవ్వవు. అప్పుడు ఇప్పుడు ప్రారంభంలోనే ఒకరితో ఒకరు కనెక్ట్ అయిపోయినప్పుడు ఇదే కొనసాగుతాయి. ప్రారంభం అంతా కూడా వేరే ఒక్కళ్ళతో కనెక్ట్ అయ్యి, తర్వాత మళ్ళీ ఈ పంచభూతాల సాక్షిగా మన క్రతువులు చేసి ఎన్ని చేసిన ముడిపెట్టినా అది అతకదు. అంటే అర్థం ఉందమ్మా. ఒకసారి బ్రేక్ అయితే మళ్ళీ అతుకుతుందా? మనసు కూడా అలాంటిదే. సేమ్ అద్దం ఎలాగైతే పగిలితే మళ్ళీ అతకదో, అతకొచ్చు, కానీ ఆ అతుకులాగే ఉంటుంది. ఓకే, అయితే మనం మర్చిపోతున్నాం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎవరో ఒకళ్ళు లవ్ లో బ్రేకప్ అయ్యింది. బ్రేకప్ అనేది చాలా ఈజీగా తీసుకుంటున్నారు, కానీ అది మనసు పొరల్లో ఎక్కడో ఉంటది, ఖచ్చితంగా ఉంటుంది, అంతర్గతంగా కొనసాగుతూనే ఉంటుంది. ఆ ఎఫెక్ట్ కూడా కొనసాగుతూనే ఉంటుంది. దాని వలనే ఈ బ్రేకప్ రావడానికి అవకాశం. మిగతా వాళ్ళతో అంటే మళ్ళీ కలవలేరు, ఈ అనుబంధంతో కొనసాగించలేరు. పాత అనుబంధాన్ని మర్చిపోయామనుకుంటారు, కానీ
అది మనసు పొరల్లో కొనసాగుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ కూడా 16 ఏళ్ళు దాటిన వెంటనే ఆడపిల్లకి, 18 ఏళ్ళు దాటిన వెంటనే మగపిల్లడికి పెళ్లి చేయాలమ్మా. అది జీవితంలో అసలు జీవితం సార్థకం చేసుకోవడం అంటేనే పెళ్లి. వివాహమే సార్థకత్వం. వివాహం లేనిది సార్థకత్వం కాదు, జీవితానికి పరిపూర్ణత లేదు. ఎందుకంటే మనల్ని మన కొనసాగింపు ఎవరు? మన పిల్లలే కదా. మన ఈ శరీరం పోతుంది, కానీ ఈ శరీరం నుంచి వచ్చినటువంటి ఇంకొక శరీరం కొనసాగుతుంది, అంటే మనం కొనసాగుతున్నాం. కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం మన జీవులు ఎవరైతే ఉన్నారో, పెద్దలు ఎవరైతే ఉన్నారో, పితరులు ఎవరైతే ఉన్నారో, వారు మనం ఒకటే. వారి యొక్క కొనసాగింపే మనం, మన యొక్క కొనసాగింపే భావితరాలు. కాబట్టి ఖచ్చితంగా సాధ్యమైనంత వరకు మనం వివాహం చేసుకొని సరికొత్త జీవికి మనం ఈ ప్రపంచానికి ఆహ్వానించడం, తీసుకురావడం చాలా ముఖ్యమైనటువంటి విషయం. సరే, మరి మనం టాపిక్ వేరేలోకి వెళ్ళిపోతున్నాం. అది ఎందుకు బ్రేక్ అవుతున్నాయి అంటారు? బ్రేక్ అంటే ఎన్ని వీటితో మనం ముడిపెడుతున్నాం. అదే బ్రేక్ అవడానికి కారణం, ప్రధాన కారణం ఇదే వయసు. వయసు ఒకటి. అంటే వయసు కారణం ఎందుకంటే వయసు పునాదిగా ఏర్పడుతుంది. వయసు పునాది ప్రధాన కారణం వయసు. ఆ వయసు ఎప్పుడైతే 20 ఏళ్ళు దాటిపోతుంది, 16 ఏళ్ళు ఉందమ్మా, 16 ఏళ్ళకి పరువం వచ్చింది, తన కోరికలు వస్తాయి. ఆటోమేటిక్ గా ఎంత బలవంతంగా అణిచిపెట్టుకున్నా సరే మనసులో కోరికలు రగులుతూ ఉంటాయి. ఆ కోరికలకి మీరు శారీరకంగా కలవకపోయినా వేరొక మనిషిని మీరు మనసులోకి తీసుకుని వస్తారు. మీరు ఇప్పుడు యోగ సాధన మన పురాణాల ప్రకారం, మన హిందూ ధర్మం ప్రకారం అవ్వచ్చు, ఎనీ వాట్ ఎవర్ ఇట్ ఈస్, మీరు చెప్పేది ఏంటి అంటే ఇప్పుడున్న జనరేషన్ లో మనకి 30 దాటిన తర్వాత పెళ్లిళ్ళు చేసుకోకూడదు, అసలు పెళ్లి చేసుకోకూడదు, చిన్న వయసులోనే పెళ్లి చేసుకోవాలి. ఖచ్చితంగా 16 ఏళ్ళు దాటిన తర్వాత. మరి వాళ్ళకి ఇప్పుడున్న సొసైటీ ప్రకారం అయితే 16 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసేసుకుంటే చట్టం కూడా అనుమతించట్లేదు. చట్టం అనుమతించట్లేదు. 16 ఏళ్ళకి పెళ్లిళ్ళు చేసుకుంటే వాళ్ళకి జీవనానికి కూడా లైఫ్ స్టైల్ వాళ్ళు సంపాదించి ఇందులో కూడా వాళ్ళు ఉండరు. ఎలా దీన్ని డిగ్రీ చదివేసరికి 22 ఏళ్ళు వచ్చేస్తున్నాయి. 22 ఏళ్ళు వస్తున్నాయి. 21 పూర్తి అయిపోతుంది, 22 వచ్చేస్తున్నాయి. అసలు డిగ్రీ చదివితేనే జీవితం అర్థమవుతుంది అనుకోవడమే మొట్టమొదటి తప్పు. 10వ తరగతి పాస్ అయితే ప్రపంచాన్ని అర్థం చేసుకునే శక్తి ఖచ్చితంగా వచ్చేస్తుంది. 10వ తరగతి 16 ఏళ్ళకి పూర్తి అయిపోతుంది. అసలు విద్యాభ్యాసం 16 ఏళ్ళతో పూర్తి అయిపోవాలి. శ్రీరాముడు ఆ రోజున 16 ఏళ్ళకి పూర్తి అయిపోయింది విద్యాభ్యాసం. శ్రీకృష్ణుడికి వాళ్ళందరికీ కూడా, పురాతనంలో ఉన్నవారు ఎవరికైనా, వాళ్ళకే కాదు మనకి ఎవరికైనా సరే 16 ఏళ్ళకి అన్ని తెలిసిపోతాయమ్మా. 16 ఏళ్ళ తర్వాత తెలుసుకునేంత అదనపు జ్ఞానమే. ఇప్పుడు మీరు అంటున్నది అప్పుడు ఆ రోజుల్లో అయితే ఓకే, కానీ ఇప్పుడు ఈ టెక్నాలజీ మారిపోయింది. 30 ఏళ్ళు వచ్చే వరకు కూడా మనకి ఏంటనేది అసలు తెలియకపోవడం లేదు. ఇంకా తెలుస్తుంది, టెక్నాలజీ మారింది కాబట్టి ఇంకా ముందుగానే తెలుస్తుంది. ఇంకా ముందుగానే తెలుస్తుంది ఓకే, కానీ మనకి సంపాదించుకునే శక్తి లేకుండా పెళ్లి చేసుకొని ఎలా బతుకుతారు? అదే చెప్తున్నాను, అంటే విద్యా వ్యవస్థ కూడా మారాలి. గురుకుల వ్యవస్థ మళ్ళీ పునరుత్థానం చెందాలి. గురుకుల వ్యవస్థ ఎప్పుడైతే పెరిగిందో మనిషిలో ఉన్నటువంటి వాళ్ళ క్వాలిటీస్ని బట్టి వాళ్ళకి దేని మీద అయితే ఇంట్రెస్ట్ ఉందో ఆ విద్యని అభ్యసించాలి, ఆ నేర్పరితనం ఉండాలి. ఇంతకుముందు పిల్లలు ఉండేవారు తల్లి, 10th క్లాస్ పాస్ అవ్వకముందే 8th క్లాస్ నుంచి అసలు చదవడం సరిగా అక్షరాలు రావు, తనకు మార్క్ రావు, వెంటనే ఏం చేసేవాడు, స్కూల్ మానేసేవాడు, ఏ మెకానిక్ సైట్లైనా పనిచేసేవాడు, లేదా కొంతమంది పశువులు మేపుకునేవాళ్ళు, కొంతమంది వ్యవసాయం చేసేవాళ్ళు. దాంట్లో వాళ్ళు నైపుణ్యం సంపాదించేవాళ్ళు. ఆ రకమైనటువంటి నేర్పరితనం ఎప్పుడైతే సంపాదించారో వాళ్ళకి సంపాదన వచ్చేసేది, ఆర్థికంగా వాళ్ళు బలపడిపోయేవారు, స్థిరపడిపోయేవారు. కాబట్టి పెళ్లి చేసుకోవడానికి అభ్యంతరం ఉండేది కాదు. ఇప్పుడు ఏంటంటే వాడికి చదువు వచ్చినా రాకపోయినా, మార్కులు వచ్చినా రాకపోయినా 22 సంవత్సరాల వరకు కొనసాగిస్తున్నారు. ఈ ఎగ్జామ్ కాకపోతే మరొక ఎగ్జామ్, మరొక ఎగ్జామ్ అయితే మరొక ఎగ్జామ్ రాయించి అలా ఉంచేస్తున్నారు. వాళ్ళ పిల్లలు యుఎస్ వెళ్ళారు, మా పిల్లలు కూడా వెళ్లాల్సిందే. వీళ్ళు ఇంజనీరింగ్ చేశాడు, మా వాళ్ళు కూడా చేయాల్సిందే. అంటే ఇది అత్యాశ, అది దురాశ. ఈ అత్యాశ దురాశ మనసులో ఉండకుండానే మనం నియమం పాటించాలి. అది యోగాకి అనుసంధానమైనటువంటిది. ఎప్పుడైతే నియమంతో ఉంటామో, మనం యమంతో ఉంటామో, అత్యాశ దురాశ మనలో కలగవు, వేరొకరితో కంపారిజన్ ఉండదు. సహజంగా వచ్చేటటువంటి దానిని సహజంగానే మనం ఆస్వాదించాలి, అనుభవించాలి. ఇప్పుడు ఆడపిల్లలు ఉన్నారు తల్లి, 16 ఏళ్ళకి 14 ఏళ్ళకి వాళ్ళకి రజస్వరం అయిన తర్వాత 35 దాటిన తర్వాత ఆటోమేటిక్గా మెనోపాజ్ వస్తుంది. అవును, మీరు ఎంత ఎలక్ట్రానిక్గా మీరు టెక్నాలజీగా బలపడండి, ముందుకెళ్ళండి, కానీ ఖచ్చితంగా 40 ఏళ్ల లోపు, 35 దాటిన తర్వాత 40 ఏళ్ల లోపు మెనోపాజ్ వచ్చేస్తుంది. అంటే శరీరం సహకరించదు మీకు, ఇంకా శారీరకంగా మీరు పురుషునితో కలవడానికి సహకరించదు, సంతానం ఉత్పత్తి చేయడానికి కూడా సహకరించదు. అలాగే మగవాడికి కూడా 35-40 దాటిన తర్వాత శుక్రకణాలన్నీ కూడా బలహీనపడిపోతాయి, సంతానోత్పత్తి కూడా సరిగ్గా పనిచేయడు, బలమైనటువంటి సంతానం కలగదు. ఇదంతా చేసి మనం ఇంత డబ్బు సంపాదించి ఇన్ని మేడలు కట్టుకొని ఇన్ని కార్లు కొనుక్కొని బలమైన సంతానం లేకపోతే ఎందుకు? సంతానం, అందుకనే ధనం ధాన్యం బహుపుత్ర లాభం అంటారు. ధనము ధాన్యము బహుపుత్ర లాభం అని మంత్రంలో మీకు పెళ్ళప్పుడు మీకు దీవిస్తూ ఉంటారు.
ధనం సంపాదించాలి, అలాగే ధాన్యం మనం పండించి వ్యవసాయం చేయడం నేర్చుకోవాలి, తర్వాత పెళ్లి చేసుకోవాలి, పిల్లల్ని కనాలి. అది బహుపుత్ర లాభం. ఎక్కువ మంది పిల్లల్ని కనాలి, తక్కువ మంది పిల్లలు కనాలి. అంటే దేవుడు ఎంతవరకు ఇస్తాడో, ఈ శరీరం ఎంతవరకు సహకరిస్తుందో అంతవరకు సంతానం ఉండాలి. కుటుంబ నియంత్రణ ఆపరేషన్లు చేయించుకోవడం వలన ప్రతి స్త్రీ కూడా ఈ రోజున ఇబ్బందులు పడుతుందమ్మా. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ వల్ల గర్భాశయ క్యాన్సర్లు వస్తున్నాయి, గర్భసంచి తీసేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కేవలం కుటుంబ నియంత్రణ చేయడం వల్లే దాని ఆధారితంగానే ఆ గర్భాశయ క్యాన్సర్ వస్తుంది ఆడవాళ్ళకి. మనమే ఒక గొయ్యి తీసుకుంటున్నాం, మన ఆరోగ్యాన్ని మనమే చెడగొట్టుకుంటున్నాం. టెక్నాలజీ పేరుతో ఎక్కువగా మనం అప్డేట్ అయ్యాను అనుకుంటున్నాం, కానీ అది మనం డౌన్కి వెళ్ళిపోతున్నాం, అధోగతికి వెళ్ళిపోతున్నాం. మా అమ్మమ్మ గారు ఉన్నారు, ఆవిడకి 6 పిల్లలు. మా అమ్మగారు ఉన్నారు, మా అమ్మకి 5 పిల్లలు. మా నాన్నమ్మకి 6 పిల్లలు. మా నాన్న వాళ్ళు కూడా 10 మంది, 10 మంది, 11 మంది, 12 మంది కూడా ఉండేవారు, 15 మంది కూడా ఉండేవారు పిల్లలు. కానీ వాళ్ళు చనిపోయే వరకు కూడా ఎంత యాక్టివ్గా ఉండేవారు. అవును, మీ అమ్మమ్మ గారిని, నాన్నమ్మ గారిని కూడా చూడొచ్చు, వాళ్ళు యాక్టివ్గానే ఉంటారు. కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు ఒకరే ఉంటారు, పిల్లలు ఒకరో ఇద్దరు ఉంటారు, అసలు పిల్లలు లేకుండా కూడా ఉంటారు. వాళ్ళు 40 వచ్చేసరికి నడుముంగిపోతుంది, మొక్కలు పట్టేస్తున్నాయి, కళ్ళు సరిగ్గా కనిపించవు, చెవులు సరిగ్గా వినిపించవు, ఇన్ని ఇబ్బందులు వస్తున్నాయి. కారణం ఏంటి? మనం తీసుకుంటున్నటువంటి ఆహారంతో పాటు ఈ కుటుంబ నియంత్రణ చేసుకోవడం వల్ల, కనాల్సిన సమయంలో పిల్లల్ని కనకపోవడం వల్ల, కనాల్సినంత మంది పిల్లల్ని కనకపోవడం వల్ల, అసలు అవ్వాల్సిన టైంలో పెళ్ళిళ్ళు అవ్వకపోవడం వల్ల, అదే అంతే చెప్తున్నాను కదా, అవ్వాల్సిన సమయంలో పెళ్ళి అవ్వదు, అవ్వాల్సిన సమయంలో సంగత్యం ఉండదు, అవ్వాల్సిన సమయం కావాల్సిన మంది ఎంతమంది పిల్లలు కంటుందో, అంటే ఒక శరీరానికి డిజైన్ చేయబడుతుందమ్మా. మన అమ్మ కడుపులో ఉండగానే ఈ బాడీ ఇంతమంది పిల్లల్ని కనడానికి అనుకూలంగా ఉంటుంది, ఈ పురుషుడు ఇంతమంది పిల్లల్ని పుట్టించడానికి తన శుక్రకణాలు ఇంత అనుకూలంగా ఉంటాయి అని డిజైన్ ఉంటుంది. ఆ డిజైన్ మధ్యలోనే మనం కట్ చేసేస్తున్నాం. ఎప్పుడైతే కట్ చేస్తున్నామో అస్తవ్యస్తం అయిపోతుంది వ్యవస్థ అంతా కూడా. పారే నీటికి మధ్యన ఒక ఆనకట్ట కట్టినప్పుడు అది పక్కలకు ప్రవహిస్తుంది, మొత్తం దాని నదీ ప్రవాహమే మారిపోతుంది. అలాగే మనం ఎప్పుడైతే బ్రేక్ వేసామో టోటల్గా ఆరోగ్య వ్యవస్థ అంతా కూడా క్షీణించిపోతుంది. కేవలం మొట్టమొదటి మన అధోగతికి కారణం, అశాంతికి కారణం, దుఃఖానికి కారణం సంతానం ఎక్కువగా లేకపోవడం. అధిక సంతానం ఉండాలి. జనాభా సమస్య అనేది ఎప్పుడు కాదమ్మా, జనాభా సమస్య అని అనుకోవడమే సమస్య. ఈ రోజున లేబర్ కూలీలు దొరకట్లేదు, పనివాళ్ళు దొరకట్లేదు. ఎక్కడ చూసినా ఉన్నంత మంది కూడా వచ్చి నగరాల్లోనే ఉంటున్నారు, పట్టణాల్లో ఉంటున్నారు. పల్లెటూరులో పొలాలు పండించడానికి, వ్యవసాయం చేయడానికి ఎవరు ఉండట్లేదు. ఉన్నా సరే కూలీల రేట్లు కూడా విపరీతంగా ఉన్నాయి. ఒకదాని మీద ఒకటి చైన్లా పడిపోతుంది అనమాట. అందువల్ల ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, ముందు ప్రతి ఒక్కరిని కూడా పిల్లల్ని కేవలం విద్య మాత్రమే జ్ఞానం అనుకోకూడదు. అంటే చదువు మాత్రం, అంటే ఈ అక్షర జ్ఞానం మాత్రమే జ్ఞానం అనుకోవద్దు. వాళ్ళు సహజంగా నేర్చుకునే పని, సహజంగా చేయాల్సిన పని, చేసే పని ఏదైతే జ్ఞానమే. ఒకరు బొమ్మలు వేయడం నేర్చుకోవచ్చు, ఒకరు బొమ్మలు తయారు చేయడం నేర్చుకోవచ్చు, ఒకరు టైలరింగ్ నేర్చుకోవచ్చు, ఒకరు టైర్ పంచర్లు వేసుకోవచ్చు. అది పనే కదా, ఏదో ఒక ఉపాధే కదా. అవును, గొప్పదవి ఒకడు దాంట్లో ఇన్నోవేషన్ చేయాలి, దానిలో పెట్టాలి మనసుని. ఏదైతే చేయగలుగుతున్నాడో ఆ పనికి ఉపయోగించాలి. నిర్మాణాత్మకంగా సహజంగా ఉన్న దానిని కృత్రిమంగా మార్చేయడం వలన వస్తున్నటువంటి ఇబ్బందులు ఇవన్నీ కూడా. సహజమైన ధోరణి సహజంగా ఉంచాలి, ఉంచితే ఏ ఇబ్బందులు రావు. రైట్ గురుగారు, థ్యాంక్ యూ.